సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో వృద్ధాప్యం మనుషుల శరీరానికే కానీ మనసులకు కాదు. వృద్ధాప్యం జీవితంలో చివరి దశ. దానిని మరో బాల్య దశ అంటారు. వృద్ధాప్యం మానసికంగా పరిణతి చెందాల్సిన దశ. ఉత్తమ ఆదర్శాలతో, అన్ని జీవుల ఎడల ప్రేమతో, బాబాపై భక్తి ప్రపత్తులతో వృద్ధాప్యాన్ని గడపడం మొదలు పెడితే ఊహకందని ఆనందం లభిస్తుంది. తద్వారా జీవితపు చివరి దశను ఒక ఉత్తమ దశగా మలచుకోవచ్చు. వృద్ధాప్యాన్ని నిస్పృహ నిండిన దుర్భర దశగా భావించటం విచారకరం. పెరుగుతున్న వయస్సుతో బాబాను ధ్యానిస్తూ, పూజలు చేస్తూ, భజనలు చేస్తూ ఎంతో తృప్తిగా జీవించగలం. సాయి స్మరణ చేయని వృద్ధాప్యం, భక్తి, ముక్తి లేక గమ్య గోచరం అవుతుంది. బాబా ఏదైనా అందంగా మొదలుపెట్టి అద్భుతంగా పూర్తి చేస్తారు. తననే నమ్ముకున్న వారి జీవితాలను పరిపూర్ణం చేస్తారు. అందుకే అసలైన ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయతలను యవ్వనంలో కంటే అర్థవంతంగా వృద్ధాప్యంలో పంచుతూ పొందగలగాలి. భార్యాభర్తలు వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక సాధన కోసం పరస్పరం సహకరించుకోవడం ద్వారానే అసలైన దాంపత్య జీవితానికి పరమార్థం చేకూరుతుంది. భగవంతుడు అపురూపంగా ఇచ్చిన ఈ జీవితంలో అన్ని దశలు సమానమని గుర్తించాలి. జీవితానికి సంవత్సరాలు కలపడం కాదు, సంవత్సరాలలో జీవం నింపగలగాలి. ఈ సత్యాన్ని గ్రహించుకుని ప్రతి క్షణం మధురిమను అందించే బాబాకు కృతజ్ఞతగా మసలుకోవడమే మన కర్తవ్యం. నిజానికి వృద్ధాప్యం భారం కాదు, బాబాను చేరుకునేందుకు ఈ మానవ జన్మకు దొరికిన దివ్యవరంగా భావించాలి. సాయినాథా, ఇంతటి ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించిన మీకు మా కృతజ్ఞతలు తండ్రి అని ప్రతిసారి మనం సాయినాథునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ పరస్పరం ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఈ వృద్ధాప్యాన్ని కొనసాగించాలి. సర్వే జనా సుఖినో భవంతు.